అందరికీ నమస్కారం. ఈ రోజు మనం పెరగావళ్ళు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందరూ ఒక స్టైల్లో చేస్తారు, మనం ఇంకో స్టైల్లో ట్రై చేద్దాం. ఫస్ట్ పోపు కోసం బాండి పెట్టేసుకుందాం. ముందుగా పోపు కోసం మనం ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఒకసారి వీటిని ఇలా కలుపుకుందాం. కొంచెం ఇవి వేగాయి అని తెలిసిన వెంటనే మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఆ తర్వాత అల్లం ముక్కలు వేసుకుందాం. వీటిని ఒకసారి గరిటెతో ఇలా కలుపుకుందాం. అల్లం ముక్కలు పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించేసుకొని ఇప్పుడు మనం ఇంగువ వేసుకుందాం. ఇంగువ ఎంత బాగా వేసుకుంటే అంత మంచి స్మెల్ వస్తుంది మనకి ఆవళ్ళు అనేవి. పసుపు చిక్కదంతా వేసుకుందాం. ఒకసారి వీటిని ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాం. వీటిని తుంపకుండా ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి వాటి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ లోపల మనము వీటిని పెరుగులోకి వేసేసుకుందాం. ఇట్లా గడ్డ పెరుగులోకి వేసేసుకుందాం. నాకైతే పెరుగు ఇలా గడ్డగా ఉంటేనే ఇష్టం, అంటే ఎవరి చాయిస్ వాళ్ళది. నేనైతే ఇలా గడ్డగా ఉన్నప్పుడే నేను వేసుకుంటాను ఆవళ్ళు. వాళ్ళకి పెరుగు అంటే మజ్జిగ రెడీ చేసుకునే లోపల మనము గారెలకి ఇలా ఆయిల్ బాండిలో పోసుకొని కాగేదాకా ఉంచుకుందాం. ఇప్పుడు ఈ పోపేసుకున్న మిశ్రమంలో కొంచెం ఆవపిండి, అలాగే తగినంత ఉప్పు. నేనైతే మెత్తటి ఉప్పు తీసుకుంటున్నానండి. నాకు తెలిసిన క్వాంటిటీని బట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే ఈ రెసిపీ అస్సలు బాగుండదు. ఇప్పుడు మనము ఒక్కొక్క గారె చొప్పున ఇలా నిదానంగా వేసుకుందాం. మేమైతే పొట్టు మినపప్పు తీసుకున్నాం. పొట్టు మినపప్పు చాలా బాగుంటుందండి. ఇట్లా కొంతమంది మినపగుండ్లు తీసుకుంటారు కానివ్వండి, ఆవళ్ళకి గారెలకి గుండ్లు చాలా అంటే కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటాయి అని అనిపిస్తుంది నాకు. ఇట్లా ముద్దలా తీసుకొని మన చేతికి సరిపోయినంత ఇలా తీసేసుకొని ఇలా వదిలేయడమే. చాలా కేర్ఫుల్గా ఉండాలండి. నేను ఏదో వేసేస్తున్నాను కదా అని చెప్పి మీరు అలా ట్రై చేసేసేసి నా మీద వేసేయకండి. వేగిన గారెల్ని డైరెక్ట్గా మజ్జిగలోకి కాకుండా నేనైతే ఇలా వాటర్ కొంచెం సాల్ట్ వేసి ఇలా పెట్టుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్గా దాంట్లోకి వేస్తే ఏంటో రుచి అంతగా అనిపించదు, పెరుగు పీల్చదు అని అనిపిస్తుంది నాకు. అందుకని దీంట్లోకి వేసి ఒక 2 సెకండ్స్ ఆగిన తర్వాత దాంట్లోకి వేస్తాను. ఇప్పుడు నిదానంగా ఒక్కొక్క గారెని ఇలా తిప్పుకుందాం.
ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా, అంటే ఎక్కువగా వేగకూడదు అలా అని చెప్పి అసలు వేగకుండా ఉండకూడదు. అలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఇలా వాటర్లోకి వేసేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఇప్పుడు మనము వాటర్లోకి ఇలా వేసేసుకుందాం. గారెలు వేసుకునేటప్పుడు ఎక్కువగా వాటర్లో డిప్ చేసి తడి చేసుకొని చెయ్యి వేసుకుంటే ఏంటంటే గారెల పిండి మన చేతికి అంటకుండా నీట్గా వదిలేస్తుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఎప్పుడైనా, లేదు అంటే లోపల ఉడకకుండా బయట మాడినట్టుగా వచ్చేస్తుంది. అందుకని ఫ్లేమ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఇలా వాటర్లో వేసిన గారెల్ని నిదానంగా కొంచెం లైట్గా ఇలా, అంటే మరీ గట్టిగా కాకుండా ఇలా పిండేసుకొని ఇలా మజ్జిగ దాంట్లోకి, పెరుగు దాంట్లోకి వేసేసుకోవాలి. ఎక్కువగా పిండితే బాగుండదు, మెత్తగా అయిపోయి గారెలాగే అనిపించదు, ఏదో ముద్దలా అనిపిస్తుంది. అందుకని చాలా లైట్గా పిండాలి. ఈవినింగ్ స్నాక్స్లోకి గుమ్మగుమ్మలాడే పెరుగు ఆవడ, అది కూడా హోమ్ మేడ్ అండోయ్, పెరుగుతో సైతం రెడీ. ఇప్పుడు మనం టేస్ట్ చూసేసి ఎలా ఉందో చూసేసుకుందాం, వచ్చేయండి. వావ్, అసలు సూపర్గా పీల్చింది. ఇది మాత్రం ఖచ్చితం. వా, ఆవపిండి, ఉప్పు, నాకు ఇంగువ స్మెల్ అయితే చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. నేను ఒక కొత్త వెరైటీగా చేస్తానని చెప్పాను కదా, అదేంటో మీకు తెలిస్తే ఈ వీడియోలో కనిపెడితే నా కమెంట్లో చెప్పేయండి. బాయ్.